జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో 800 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఈడీ తాజాగా ఆదేశాలిచ్చింది. జగన్ ఛార్జ్ షీట్లు దాఖలయ్యి ట్రయల్స్ ప్రారంభం కాలేదు. అక్రమాస్తులపై విచారణ 13 ఏళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్లను, ఆధారాలను సమర్పించింది. కానీ ఇప్పటి వరకు నిందితులంతా వ్యూహాత్మకంగా ఒకరి తర్వాత ఒకరు క్వాష్ పిటిషన్లు, ఇతర పిటిషన్లు దాఖలు చేస్తూ బెయిల్పై బయటకు వచ్చి వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు. జగన్ రెడ్డి బయటకు వచ్చి మళ్లీ సీఎంఐ కోర్టుకు కూడా వెళ్లడం మానుకున్నారు. ఓడిపోయి మళ్లీ సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఇప్పుడు కూడా అక్రమాస్తుల కేసు విచారణ సాగుతుందో లేదో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు హఠాత్తుగా ఈడీ రంగంలోకి దిగింది. కొత్తగా ఆస్తులను జప్తు చేసింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రజల్లోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ ఏడాదిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆయన కాలంలో కేసులు ముందడుగే పడలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి కేసులే కాదు, ఎవరి కేసులు ముందుకు సాగలేదు. చాలా మంది బీజేపీలో చేరిపోయారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ కేసులు, సీబీఐ కేసులు వేరువేరుగా అయితే ముందు ఈడీ కేసుల విచారణ జరగకూడదని ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారు. ఈ ఉత్తర్వులపై ఈడీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇలా వరుసగా పిటిషన్ల పేరుతో టైంపాస్ చేస్తూనే ఉన్నారు, కానీ విచారణకు రావటం లేదు. అత్యంత ఘోరమైన క్రిమినల్ మనస్తత్వంతో ఆర్థిక ఉగ్రవాదంలాగా కోర్టులు అభిప్రాయపడిన నేరాలు చేసిన జగన్ రెడ్డి బెయిల్ వల్ల బయటకు వచ్చి సీఎం అయ్యి అన్ని వ్యవస్థలను స్వార్థం కోసం వాడుకున్నారన్న ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్నారు. చివరికి ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద అత్యంత దారుణమైన ఆరోపణలు చేసి నేరుగా సుప్రీంకోర్టుకే లేఖ రాసి దాన్ని మీడియాకు విడుదల చేశారని, న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేశారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. కొద్ది రోజుల కిందట గాలి జనార్దన్ రెడ్డి చేసిన మైనింగ్ దోపిడీపై విచారణ గడువును ఇక పొడిగించేది లేదని, 4 నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. ఇప్పటి వరకు ఏళ్ల తరబడి పొడిగిస్తూ వస్తున్నామని, ఇక పొడిగించేది లేదని స్పష్టం చేసింది. గాలి జనార్దన్ రెడ్డి ఏపీ, కర్ణాటక సరిహద్దుల్ని కూడా తవ్వేసి ఐరన్ ఓర్ ను స్మగ్లింగ్ చేసి వేల కోట్లు సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులు ఏళ్ల తరబడి విచారణ సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ పూర్తి చేయాలని ఆదేశించడంతో ఇక సీబీఐకు మరో ఛాన్స్ లేకుండా పోయింది. కళ్ల ముందు కనిపిస్తోన్న సాక్ష్యాలతో ఆయన చాలా కాలం జైల్లో ఉన్నారు. గాలి కేసుల్లో ధర్మాసనం స్పందించినట్లుగా జగన్ కేసుల్లో స్పందించలేదు. జగన్ ను అక్రమాస్తుల కేసులో ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి. కానీ ట్రయల్ ప్రారంభం కాకుండా నిందితులు వరుసగా రకరకాల పిటిషన్లు వేస్తున్నారు. ఆ పిటిషన్లపై విచారణ పూర్తయి తీర్పు వచ్చే సమయంలో న్యాయమూర్తులు సీబీఐ కోర్టు నుంచి బదిలీ అయ్యేవారు. ఇలాంటి పరిస్థితుల కారణంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. వీఐపీల కేసులకు ఓ చట్టం, సామాన్యులకు మరో చట్టం అన్నట్లుగా వ్యవస్థలు పనిచేస్తూ ఉండటంతో సామాన్యుడికి వ్యవస్థలపై నమ్మకం పోతోంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడకపోగా వారే తర్వాత తప్పు చెయ్యని వాళ్ళని వేధించే అవకాశాలు వస్తూ ఉండటంతో ఇక ఎవరికైనా నమ్మకం ఎలా ఉంటుంది? దేశంలో సామాన్యులతో పాటు పెద్దలకు కూడా చట్టాలు సమానంగా వర్తిస్తాయని, అధికారంలో ఉన్నవారు పేదల్ని, ప్రతిపక్ష నేతల్ని వేధించడానికి కాదని నిరూపణ అయిన రోజున ప్రజలకు వ్యవస్థల్లో మరింత నమ్మకం కుదురుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.